వాచకాలు అలాగే అవ్యయ వాచకాలు. ఇవి పూర్వపదములో ఉన్నటువంటి రాత్రి శబ్దానికంటే పరంలో అచ్ అనే సమాసాంత ప్రత్యయము చూసుకున్నాము. ఇప్పుడు టచ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు అచ్చు చూసాము, ఇప్పుడు టచ్. కౌముది క్రమంలో పరసూత్రం 5,4,91. 5,4,91. రాజాః సఖిభ్యశ్టచ్. రాజాః సఖిభ్యః అన్నది పంచమీ బహువచనము, టచ్ అన్నది ప్రథమ ఏకవచనము. అనువృత్తిలోకి తత్పురుషస్య సంఖ్యావ్యయాదేః అనే సూత్రం నుంచి తత్పురుషస్య అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ ణ్యా ప్రాతిపదిక తద్ధితాః సమాసాంతాః అలాగే వికల్పం వా. సో ఇప్పుడు అనువృత్తితో కూడినటువంటి సూత్రము తత్పురుషస్య రాజా అహన్ సఖిభ్యః టచ్. అంటే తత్పురుష సమాసంలో ఇంక ఇక్కడ పూర్వపదంతో మనకి నిమిత్తం లేదనమాట, కేవలము ఉత్తర పదమే నిమిత్తం కింద. తత్పురుష సమాసంలో ఎక్కడైతే రాజన్, అహన్, సఖి ఈ శబ్దాలు ఉత్తర పద రూపంలో ఉంటాయో అటువంటి ప్రాతిపదిక కంటే టచ్ అనే సమాసాంత ప్రత్యయం. సో ఇప్పుడు మనకి పంచమీ బహువచనం ఉంది చూసారా, రాజా రాజాః సఖిభ్యః. అక్కడ రాజ చ అహశ్చ సఖిశ్చ, అక్కడ మనకి ఇతరేతర ద్వంద్వం జరిగింది, అందుకని బహువచనం. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ సూత్రంలో రాజా దీర్ఘం. అంటే అక్కడ మనకి అది అక్కడ ప్రథమాలు మనకు తెలుస్తాయి అన్నట్టుగా అట్లా పెట్టారు. అందుకని రాజా అని వచ్చింది కదా మనకి. సో ఇప్పుడు సూత్రంని మనము ఫిజికల్ సూత్రంని చూసినట్టయితే ఇక్కడ రాజా అహస్, రాజన్ అహన్, శబ్దాలు రాజన్ అహన్ సఖి, అదే అర్థమైంది. ఓకే, అది మనకి ఆబ్వియస్ గా తెలిసిపోతుంది. బట్ వీళ్ళు సూత్రంలో ఇచ్చింది మాత్రము రాజన్కి ప్రథమ అనేది రాజా, మళ్ళీ అహన్ని వీళ్ళు అహస్ లాగా చూపిస్తున్నారు. చూపించడం కాదండి, అంటే ఇప్పుడు అక్కడ మనకి ఇది ఇప్పుడు మనము రూపం చూసుకుంటే ప్రక్రియ చూస్తే మనకి అర్థమైపోతుంది. చూడండి, రాజా చ అహశ్చ సఖిశ్చ, ఇది లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యము రాజన్సు అహన్సు సఖీసు. ఓకే, అన్ని ప్రాతిపదిక ప్రత్యయము విడదీసేసి అలౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు చార్థే ద్వంద్వ అనే సూత్రం చేత సమాసము, ద్వంద్వ సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు అయిపోయిన తర్వాత రాజన్ అహన్ సఖి. ఇప్పుడు ఆ రాజన్లోని నకారము నలోప ప్రాతిపదికాంతస్యతో అక్కడ నలోపం రాజ. అహన్లోనిది కూడా మనకి చూపించిన ప్రత్యయ లక్షణం అని చెప్పి సుప్తినంతం పద సంజ్ఞ. హలో, అనే సూత్రం చేత అహన్ యొక్క నకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే అన్హో నలోపో ప్రతిషేధో వక్తవ్య అనే వార్తికం చేత నలోపం ప్రతిషేధించబడింది. అందుకని అహన్ అనే సూత్రం చేత అక్కడ పదసంజ్ఞ ఉన్నటువంటి అహన్ యొక్క నకారానికి రుత్వం ఆదేశం వస్తూ ఉంటే రో సుపి అనే సూత్రం చేత ఇక్కడ సుప్రత్యయము విధించిన లేదా విధించి లుక్ అయిన రెండు కేసెస్ లో కూడా అలాంటప్పుడు అహన్న యొక్క నకార స్థానంలో రేఫ్ ఆదేశం అవుతుంది. సో అప్పుడు ఏమైంది అక్కడ మనకి రాజ అహర్ సఖి.
ఇప్పుడు ఈ అహర్ని రేఫ ఉంది కదా, రేఫకు పరంగా ఖర్వర్ణాలు ఉన్నాయి. అందుకని విసర్జనీయస్య కాదు, ఖరవసానయోర్ విసర్జనీయతో విసర్గ వస్తుంది. అంటే రాజా అహహ సఖి. ఇప్పుడు మళ్ళీ ఆ రాజ రాజ అహహ అక్కడ అకసవర్ణే దీర్ఘతో దీర్ఘం ఏకాదేశమైంది. రాజాహ సఖి. ఇప్పుడు విసర్గ కంటే పరంలో మళ్ళీ ఖర్వర్ణాలు ఉన్నాయి కాబట్టి విసర్జనీయస్య సహ చేత అక్కడ సకార ఆదేశం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ వాషరి అనే సూత్రం చేత శర్వర్ణాలు పరముగా ఉన్నటువంటి విసర్గకు వికల్పంగా విసర్గ ఆదేశం. అందుకని ఇక్కడ 2 రూపాలు వస్తాయి. విసర్గ ఉన్నటువంటి రూపము, విసర్గ స్థానములో సకారాదేశం, 2 రూపాలు. కాకపోతే ఇది మనకి ఒక రూపం ఆచార్యుల వారు అక్కడ మనకి సకారాదేశం ఉన్నటువంటి రూపం చూపించారు అంతే. ఓకే. సో ఇది మాత్రము ఇతరేతర ద్వంద్వము బహువచనంలో ఉంది కాబట్టి. సఖిభ్యః పంచమి బహువచనంలో ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు దీన్ని ప్రథమ వచ్చి రాజాహ సఖ్యః అవుతుంది. సఖ్యః. ఓకే. సఖీ సఖ్యః అయినా సఖీ సఖాయౌ సఖాయః సఖాయః అవుతుంది అనుకుంటా. ఈ సఖీ శబ్దము మనకి ఘిసంజ్ఞ రాదు కదా దీనికి. సఖాయః సఖా సఖాయౌ సఖాయః. కానీ ఇది పంచమిలో చెప్పుకుంటున్నాం కదా. అవును, అది నేను ప్రథమ చెప్తున్నా. ప్రథమ బహువచనం అది, ఇక్కడ పంచమిలో ఇచ్చారంతే. ఓకే. అంటే పంచమి మనకు అదే ప్రాతిపదిక కదా. రాజాహ సఖి అన్నది ఇకారాంత పుంలింగ ప్రాతిపదిక తీసుకోండి, దానికి పంచమి బహువచనం. సఖ్యభ్యః అంతే. సో అంటే ఇది యాక్చువల్లీ ఇంకా చాలా ఈజీ పూర్వ సూత్రాలతో పోలిస్తే. మళ్ళీ అక్కడ పూర్వ నిమిత్తం అంటే పూర్వ పదంలో ఏమున్నాయి అవన్నీ చూడక్కర్లేదు, కేవలము తత్పురుష సమాసం అవ్వాలి. అలాగే ఉత్తర పదంలో రాజన్ అహన్ సఖి అనేవి ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. సో ఇక్కడ అచ్ నుంచి టచ్ కు రావడం వల్ల మనకి ఇక్కడ ప్రయోజనం ఏముంటుంది జనరల్ గా? స్త్రీత్వ వివక్ష. అలాగే ఇది కూడా ఇది టిత్ అయిన ప్రత్యయం కాబట్టి మనకి నీపలాగు వస్తుంది. అలాగే ఇక్కడ మనకి టిలోపం కూడా. అంటే ఇక్కడ మనకి దాని తర్వాత నస్తదితే ఉంటుంది. ఆ నస్తదితేని కూడా బాధిస్తూ అన్హ టకోరేవ అనే సూత్రం వస్తుంది. అంటే ఈ టిలోపము అహన్ శబ్దానికి టిలోపము కేవలము టిత్తైన ఖిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే అని నియమ సూత్రం. సో మనకు అలా టిలోపం రావటానికి ఇక్కడ టి భాగానికి లోపం రావటానికి టిత్తైన ప్రత్యయాన్ని తీసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఇంక నుంచి మనకి ఆల్రెడీ ఆన్లైన్ లో కొన్ని ప్రక్రియలు ఇచ్చారు. సో అవి కాకుండా ఇంకా కాశికలో డిఫరెంట్ గా ఏమున్నాయో అవి చేసుకుందాం. అంటే అవి ఎలాగో మనం చూస్తే తెలిసిపోతుంది కదా. ఆన్లైన్ లో ఉంటాయి. మద్రరాజ ఉంది, మద్రరాజ ఉంది, పరమాహ ఉంది. రాజే చూసుకోవాలి కదా. ఓకే, మద్రరాజ. ఎందుకు మహారాజా ఆల్రెడీ ఆన్లైన్ లో ఇచ్చేసారు. అలాగే మద్రరాజా కూడా ఉంటుంది కదండి. అంతే, మద్రరాజా కూడా. కాకపోతే అక్కడ మహారాజాలో మహత్తుకి ఆత్వం ఆదేశం వస్తుంది.
సో ఆ మహత్ అదొకసారి నుంచి చూసుకుందాం అంటే అది చూద్దాం పోను. అప్పుడు ఇంకో సూత్రం కూడా ఎక్స్ట్రా సూత్రం కూడా కవర్ అవుతుంది మనకి. అంటే తకారాంత ప్రాతిపదికలు ప్రథమ ఏకవచనం మహా అనేది చూసాను. అంతే కదా మీరు అనేది? సమానాధికరణ జాతీయయోః. ఆహా. అంటే సమానాధికరణం ఉన్నప్పుడు, జాతీయ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు పూర్వపదంలో ఉన్న మహత్ కి ఆత్వం అలోంత్యస్య అనే పరిభాష చేత అంత్యాదేశం. అందుకని మహత్ అనే ప్రాతిపదిక కాస్త మహా అనే దీర్ఘం అయిపోతుంది. ఒకసారి చూసుకుందాంలేండి, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ సూత్రం వచ్చింది కదా. వచ్చింది. ఓకే. సో మహాంచ అసౌ రాజా. రాజా. సో ఇప్పుడు రెండు ప్రథమా విభక్తుల్లోనే ఉన్నాయి మనకి. ఒక్క నిమిషం అండి చూస్తాం. విగ్రహవాక్యం మహారాజా. మహారాజా అనే దానికి విగ్రహవాక్యం అండి. మహాంచ అసౌ రాజా సన్మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానై అనే సూత్రం చేత తత్పురుష సమాసం. ఇప్పుడు ఇక్కడ తత్పురుష సమాసం వచ్చింది కాబట్టి టచ్ ప్రత్యయం పెట్టుకున్నారు. దానికన్నా పూర్వము ఇది ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. కృతతిథ సమాసశ్చ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చాక సుపులకి లుక్కు. సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత. అప్పుడు మహత్ రాజన్ ఉంటుంది మనకి. మనకి సమాసాంత ప్రత్యయం. ఇప్పుడు ఈ సమాసాంతానికి మనము టచ్ అని సమాసాంత ప్రత్యయము ప్రకృత సూత్రం చేత. రాజాహ హస్సకిభ్య టచ్ అనే సూత్రం చేత టచ్ అనే సమాసాంత ప్రత్యయము. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మహత్ రాజన్ టచ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇదేం సూత్రము? ఆన్ మహతః సమానాధికరణ జాతీయయోః అనే సూత్రం చేత మహత్ శబ్దం యొక్క తకారాదేశం అని చెప్తున్నారు. మహత్ శబ్దానికి ఆకారాదేశం అంటున్నారు అంతే. ఆకారాదేశం. ఓకే. కేవలం ఇది ఆకారాదేశం. కేవలం ఆకారాదేశ. ఓకే. ఇక్కడ రెండు ఉన్నాయా? ఆన్ మహతః అన్నప్పుడు ఆత్ మహత్. ఆత్ మహతః. ఓకే. రెండు అన్నమాట అయితే ఇక్కడ. అక్కడ ఆదేశం ప్రథమాలో ఉంది, అంగం షష్ఠిలో ఉంది, విశేషణం మహతః. మహతః అనే షష్ఠిలో ఉంది, ఆత్ ప్రథమాలో ఉంది. సమానాధికరణం జాతీయయోః. సమానాధికరణము అంటే ఈ రెండు శబ్దాలు కూడా సమానాధికరణం ఒకటే వాక్యంలో ఉండాలి, ఒకటే ద్రవ్యాన్ని తెలియజేయాలి. అంటే ఇప్పుడు మహాన్ రాజా రెండు కూడా ఒకరినే పాయింట్ చేయాలి. ఒకటినే పాయింట్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మహాన్ రాజన్ అనేవి రాజన్నే సూచిస్తాయి. సో అది సమానాధికరణం అంటే అదనమాట. సో ఈ సూత్రం చేత తకార స్థానంలో ఆకారాదేశం. మహా ఆ రాజన్ ఇంకా రాజన్ టచ్ లాగే వదిలేండి. ముందర అంగం కంప్లీట్ చేసేసుకున్నాక అప్పుడు దానికి వెళ్ళచ్చు. ఇప్పుడు మహత్ అయిపోయింది. ఇప్పుడు రాజన్ శబ్దంలో ఏమేమి వస్తాయో చూస్తాం. రాజన్ శబ్దం మహా రాజన్ మహారాజన్. ఓకే. ప్రకార స్థానంలో ఆకారాదేశము. అక్కడ అకస్సవర్ణ దీర్ఘ వచ్చి మహా వచ్చేసింది. ఓకే. ఇప్పుడు రాజన్ శబ్దము. ఇప్పుడు ఇది టచ్ ప్రత్యయం కాబట్టి టిత్ అయిన ప్రత్యయం అని చెప్పుకుందాం. అయిన ప్రత్యయం కాబట్టి నస్తద్దితే ఈ సూత్రమేనండి. అంతేనండి. అట్లా యాక్చువల్లీ అండి మనం ఫస్ట్ నుంచి చూసుకున్నాం అనుకోండి, మహారాజన్ అని ఉంది కదా.
దీని ఉత్సర్గ సూత్రం ఏమవుతుందంటే ఇలా నకారాంతాలు అన్నంతాలు కదా ఇవి. అవునండి. ఆహా అన్నంతాల కంటే పరంలో అచ్చులున్నాయి, అజాది ప్రత్యయాలు. ఆహా అది ఉత్సర్గ అవుతుంది. అంటే అల్లోపో నహ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆహా అల్లోపో నహ ఏం చెప్తుందంటే ఈ భసజ్ఞ ఉన్నటువంటి అనంతమైన అంగము యొక్క అకారానికి లోపము. దానికి భసజ్ఞ ఉండాలి అంతే. సో ఇక్కడ ఉంది కదా ఆ అని ఉంది, అంటే ఇప్పుడు అజాది ప్రత్యయము కాబట్టి యచీభం అనే సూత్రం చేత మహారాజన్ అనే అంగానికి భసజ్ఞ. కాబట్టి ఇక్కడ భస్యాధికారంలో ఆ సూత్రం రన్ అవుతోంది. అందుకని అల్లోపోనహ అనే సూత్రం చేత మహారాజన్ అనే అన్నంత అంగం యొక్క అకారానికి లోపం అంటే ప్రాప్తిస్తోంది అనమాట. అంటే జకారోత్తర ఆకారం, జకారోత్తర ఆకారం ఏదైతే ఉందో ఆ దానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ ఈ టచ్ అనేది తద్దిత ప్రత్యయాలు కదా సమాసాంతాలన్నీ కూడా. అందుకని నస్ తద్దితే నహ తద్దితే ఆ లోపహ ఏదైతే ఉందో అల్లోపో నహ నుంచి లోపహ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదేం చెప్తుందంటే నకారాంత అంగానికంటే తద్దిత ప్రత్యయం పరమైనప్పుడు లోపము అని ఇక్కడ లోపం వస్తూ ఉంటే ఇప్పుడు దీనిని కూడా యాక్చువల్లీ ఇది సరిపోతుందిలేండి, ఇదేమో అహం శబ్దం కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నస్తతిథి అనే సూత్రం చేతనే ఇక్కడ మనకి టి లోపం వస్తుంది. మొత్తానికి అన్నకి అన్నకి లోపం మహారాజ్ కలిపితే మహారాజా. మహారాజా. అలాగే ఇప్పుడు మరి లింగం చెప్పాలి కదా మనము. మామూలుగా అయితే ఏమవ్వాలి తత్పురుషలో పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో. సో దాంతో వస్తూ ఉంటే మనము రాజ శబ్దానికి చూసాం కదా. ఆహా రాజశబ్దం కాదుగా, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనవసరంగా. లేదండి సరిపోయింది, పరవల్లింగం తోటి చెప్పేయండి. అది రాత్రాన్హాహ పుంసి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇప్పుడు ఇది పరవల్లింగంతో పుంలింగము. అంటే ఇప్పుడు ఇది అదంతా పుంలింగ ప్రాతిపదిక అయింది మహారాజా శబ్దం. అందుకని స్వాది కార్యాలు చేసుకున్నాక మహారాజ. అలాగే ఇక్కడ మద్రాణం రాజా, అది కూడా ఇంతే, కాకపోతే షష్ఠీ తత్పురుష. ఇది సమాస విధాయక సూత్రం మారుతుంది అంతే. షష్ఠీ అనే సూత్రం చేత మద్రాణం అనే షష్ఠీ అంతము రాజా అనేటటువంటి సుబంతంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం. అలాగే ఇక్కడ కూడా తత్పురుష ఎప్పుడైతే అయ్యిందో రాజన్ ఉత్తర పదంలో ఉందో అప్పుడు మనకి టచ్ అనే సమాసాంత ప్రత్యయం రాజాహ సఖిత్య టచ్. మళ్ళీ సేమ్ ప్యాటర్న్. సో ఇప్పుడు మళ్ళీ తర్వాతది ఏంటి అహన్ ఉంది కదా. అహన్, అహన్కి ఇందులో ఉన్నదే చూసుకుందాం అండి, లేకపోతే వేరేది ఏమన్నా చూసుకుందామా? వేరే చూసుకుందాం. ఇక్కడ ఏమన్నాయి ఉత్తమాహ. ఓకే పుణ్యాహం చూసుకుందామా? ఎక్కడుంది అది? ఇది యాక్చువల్లీ ఈ సూత్రంలో కాశికలు ఇవ్వలేదు వీళ్ళు. ఈ సూత్రంలో కాశికలో ఉత్తమాహ ఒకటే ఇచ్చారు. ఇక్కడ దీంట్లో లేదా? మామూలుగా అయితే మనం అంటే ఏవైనా పెట్టుకోవచ్చు కదా అహన్కి. అహన్ ఉత్తర పదంలో ఉండాలి అంతే కదా. అంతకు మించి దానికి పూర్వము అది ఏం అవసరం లేదు కదా. సో అక్కడ పుణ్యాహం చెప్పుకోవచ్చు, లేదు అంటే మనము దీంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఏది ఆ ఏకదేశీ వాచకాలు తీసుకుని పూర్వాన్హ మధ్యాహ్న అపరాహ అటు వెళ్ళొచ్చు. అలాగే సమాహారార్థంలో కూడా చెప్పుకోవచ్చు.
ద్వయోః అన్హోః సమాహారః ద్వ్యః ద్వ్యః. ఆహా ఆ, ద్వః. సో ఓకే, ఏది తీసుకుందాము? మధ్యాహ్న చెప్పుకుందాం పెట్టండి. ఓకే, మధ్యాహ్నః. వెరీ గుడ్. ఇది ఇప్పుడు మధ్య అనేది ఎటువంటి పదము? సూత్ర సంఖ్య చెప్పరా? ఇది 5491 అండి. 5491 అండి. ఈ మధ్య అనేది అవ్యయం కాదండి? అవ్యయమే. అలానే అది కూడా అవ్యయం మరియు ఏకదేశ వాచకం. ఒక పాత్ర చూపిస్తుంది. ఒక భక్తం కదా. ఏకదేశం. ఓకే ఓకే. అవును, మధ్య అనేది ఏకదేశ వాచకం. అంటే అప్పుడు దీనికి విగ్రహవాక్యం ఏమవుతుంది? మద్యం అన్హేహే. అన్హేహే కాదు, అదే షష్ఠి ఏకవచనం. అన్హః మద్యం. రోజు షష్ఠి ఏకవచనం. మధ్యం. మళ్ళీ చెప్పండి ఒకసారి. అన్హః మద్యం షష్ఠి ఏకవచనంలో వస్తుంది ఈ అహన్ శబ్దం. మధ్య ఏమో ప్రథమాలో ఉంటుంది. కరెక్ట్. అన్హః మధ్యం. అంటే ఇప్పుడు పూర్వకాయ అంటాం కదా, పూర్వం కాయస్య. అలా మద్యం అన్హః. సో ఇప్పుడు మనకి పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే అనే సూత్రం చేత ఇక్కడ ఏకదేశి తత్పురుష సమాసము. ఏకదేశి తత్పురుష. ఏకదేశి సమాసము, తత్పురుష సంజ్ఞ. సో ఇప్పుడు అలౌకిక విగ్రహం చెప్పుకోలేదు మనం. మధ్య సు అహన్న గస్. సో ఇప్పుడు ఈ సముదాయానికి పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే అనే సూత్రం చేత తత్పురుష సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ, సుప్పులకు లుక్కు, అలాగే ఉపసర్జనం. మనకి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత మనకి సమాస విధాయక సూత్రంలో ప్రథమాలో చెప్పబడినటువంటి ఏకదేశ వాచకాలకి ఉపసర్జన సంజ్ఞ. ఓకే, ఆ సూత్రం ఏంటి? పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే. 2-2-1. పూర్వాపరాధరోత్తమం ఏకదేశి నైకాధికరణే. పూర్వ అపర. 2-2-1. పూర్వ అపర అధర ఉత్తర ఉత్తరం ఏకదేశి ఏకదేశి ఉత్తమ ఏకాధికరణే. ఓకే. సో ఈ 2-2 సూత్రం చేత ఈ ఏకదేశి అనేది ప్రథమాలో ఇచ్చారు కాబట్టి ఈ మధ్య అనే దానికి ఉపసర్జన సంజ్ఞ. అంటే ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మనకి ఇక్కడ 4 మధ్య లేదు కదా అని చెప్పి. కానీ మధ్యాన్ని కూడా మనకి ఆ సాయం విసాయం పూర్వ అన్హో ఒక సప్తమి విభక్తి పరంగా అక్కడ ఒక సూత్రాన్ని చూపించి అక్కడ ఆచార్యుల వారు ఆదేశం చెప్పారు కాబట్టి ఈ మధ్య సాయ అనే వాటికి కూడా మనకి ఇది ఏకదేశ వాచకాలు అవుతాయి, ఈ సూత్రం వర్తిస్తుంది అని వ్యాఖ్యానంలో చెప్తారు. అందుకని దాన్ని జస్ట్ ప్రమాణంగా తీసుకొని ఇంకా మనం మళ్ళీ ప్రత్యేకించి ఆ సూత్రం కోట్ చేయము, డైరెక్ట్ గా ఇంక ఇది ఏకదేశ వాచకము అని చెప్పి ఉపసర్జన చెప్తాం. ఓకే, అది ఏంటిది? అది సంఖ్యా విసాయ పూర్వస్య అన్హస్య అన్హస్య అహన్ అన్యతరస్యాం న్యౌ. సో ఆ సూత్రం ద్వారా ఈ సూత్రంలో ఏం చెప్పారు? సాయ ఉంది చూసారా పదము, సాయ పూర్వపదంలో ఉన్నటువంటి
అన్హ అనేది ఆ ఉత్తర పదముగా ఉన్నప్పుడు అటువంటి సమస్త పద ప్రాతిపదికకి సప్తమి ఏకవచన విభక్తి ప్రత్యయం పరమైనప్పుడు అహన్ అనే ఆదేశము అని చెప్పారు. ఇక్కడ ఇలా సాయ పూర్వపదంలో ఉండాలి, అహన్ అనే కాలవాచకము ఉత్తర పదంలో ఉండాలి అంటే కేవలము అది ఏకదేశ సమాసంలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అవును. ఎందుకంటే ఇప్పుడు మామూలు షష్ఠీ సమాసం అయితే అహన్నే పూర్వపదంలో ఉంటుంది కదా, షష్ఠీలో ఉన్నది కూడా. అందుకని ఈ సూత్రం జ్ఞాపకం ఏంటంటే ఈ ఆదేశం ఇక్కడ వర్తించాలి అంటే ఈ సాయ పూర్వస్య అహన్ ఉత్తర పదముగా ఉన్నటువంటి ప్రాతిపదిక కూడా ఈ 2-2-1 ప్రకరణంలోకి రావాలి. అప్పుడు మాత్రమే ఈ ఆదేశం అన్నది పాసిబుల్ అవుతుంది. అందుకని చెప్పి ఈ సూత్రాన్ని ప్రమాణంగా చూపించి ఇంకా సాయ అనేది కూడా ఏకదేశీ వాచకము. అందుకని ఇన్ జనరల్ ఈ పూర్వాపరాధారోత్తమం ఏకదేశ నైకాధికరణి అనే సూత్రము కేవలము ఈ 4కే కాదు, ఎలిజిబుల్ ఏకదేశ వాచకాలు ఏకదేశీ వాచకంతో సమాసము అని. సో ఏకదేశి అనేది ఇక్కడ అహన్, మధ్య అనేది ఏకదేశ వాచకం అంతే. మనకు డౌట్ వస్తుంది అక్కడ మధ్య లేదు కదా, సాయ లేదు కదా, ఈ సూత్రంలో సూత్రంలో లేకపోయినా ఆచార్యుల వారు వేరే సూత్రంలో చెప్పినటువంటి ఆదేశాన్ని ప్రమాణంగా అంటే అది బొమ్మది ఇంటిందని పోయిన బొమ్మది దావత్ ఇస్తున్నావు కదా అని తీసుకున్నావు, నాకేంది అని అంటావు. వస్తుంది నవీన్ గారు కొంచెం మ్యూట్ చేసుకోండి. నవీన్ గారు అది ప్రమాణంగా తీసుకుని మధ్యాసాయ అనే వాటికి కూడా ఈ కాలవచనాలు ఉత్తర పదంలో ఉన్న అంటే కాలవచనాలు ఏకదేశీ వాచకాల్లో ఉన్నప్పుడు మధ్యాసాయ అనేవి కూడా ఈ పూర్వాపరా లిస్ట్ లోకి కలుపుకోండి అని చెప్పడం అంతే. ఓకే, సో ఈ సూత్రం కూడా రావాలి. మధ్య అహన్. సో ఇప్పుడు అందుకని మనకి సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఈ మధ్య అనే ఏకదేశీ వాచకానికి ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము మధ్య అహన్ టచ్. సో ఇప్పుడు ఇక్కడ మధ్య అహన్ అక్కడ అకసవర్ణ దీర్ఘతో దీర్ఘము ఏకాదేశమైంది. మధ్యాహన్ టచ్. మధ్యాహన్ టచ్. సో ఇప్పుడు అనుబంధ లోపాలు చేసుకున్న తర్వాత మధ్యాహన్ ఆ. ఇక్కడ కూడా ఏమైంది, ఈ మధ్యాహన్ అన్నది అనంతమైన అంగమైంది. అలాగే ఈ అజాది ప్రత్యయాలు పరంలో ఉన్నాయి కాబట్టి యచీపం అనే సూత్రం చేత భసజ్ఞ, అల్లోపోనహ అనే సూత్రం చేత ఇక్కడ భసజ్ఞ ఉన్నటువంటి అనంతమైన అంగం యొక్క అకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ నస్తద్ధితే అనే సూత్రం చేత నకారాంత అంగానికంటే పరంలో తదిత ప్రత్యయం ఉన్నప్పుడు టి భాగానికి లోపం ప్రాప్తిస్తూ ఉండగా దానిని కూడా బాధిస్తూ అన్హష్టకోరేవ. ఇప్పుడు మనం చూసే పరసూత్రమే అది. అన్హష్టకోరేవ అనే సూత్రం చేత ఈ అహన్ అనే కంటే పరంలో కేవలము టిత్తైన ఖిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిభాగానికి లోపము అని నియమం చేయబడింది. ఈ నస్తతితేనేమో మొత్తం అన్ని నకారాంత అంగాలకు ఏ తదిత ప్రత్యయం పరమైనా సరే టిభాగానికి లోపం అని చెప్తుంది. అక్కడేమి జస్ట్ నకారాంతం అవ్వాలంతే అంగం. దానికి మళ్ళీ అహన్నికి స్పెషల్ అన్నమాట. అహన్కి ఏం చెప్తుంది, అహన్ అంత్యంలో ఉన్నటువంటి అంగం అయితే గనక కేవలము
తిత్తైన హిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టి భాగానికి లోపము, లేకపోతే రాదు, లోపం రాదు. పిత్ తిత్ హిత్. అందుకని ఇక్కడ మనకి అన్హష్ ఠకోరేవ అనే సూత్రం చేత అహన్ అంత్యంలో ఉన్నటువంటి ప్రాతిపదిక కంటే పరంలో కేవలము తిత్తైన కిత్తైన ప్రత్యయాలు ఉన్నప్పుడు మాత్రమే టిభాగానికి లోపము అని నియమము చేయగా ఇక్కడ టి లోపం వస్తుంది. టచ్ అనేది టిత్తైన ప్రత్యయం కదా, అందుకని టిభాగానికి లోపం. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకా ఇది మధ్యలో ఇంకొకటి వస్తుంది. ఏమవుతుందంటే ఈ టచ్ అనే సమాసాంత ప్రత్యయం పెట్టంగానే అహన్ తత్పురుష సమాసంలో సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య సంఖ్యావచనాలు అవ్యయాలు ఇవి పూర్వపదములో ఉన్నటువంటి అహన్ శబ్దానికి సమాసాంత ప్రత్యయము విధించగానే అన్హ అనేటటువంటి ఆదేశం. అన్హో అన్హ ఏతేభ్యః. ఓకే ఓకే, ఆ సూత్రం వస్తుంది. అన్హో అన్హ ఏతేభ్యః. 5, 4, ఇప్పుడు మనకి ఎలాగూ అంటే ఈ రాజా సఖిప్యస్ట్ వచ్చి తర్వాత వరుసగా ఇవన్నీ వస్తాయి మనకి. అహన్ నెక్స్ట్ వచ్చేవన్నీ. సో ఇది కూడా తత్పురుష సమాసంలోనే అహన్ కి ఇది గుర్తుపెట్టుకోవాలండి. అహస్ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రేహే అనే సూత్రం ఉంది కదా, ఆ సూత్రంలో ఉన్న పూర్వ నిమిత్తాలు మొత్తం ఈ సూత్రానికి వెళ్తాయి. మనము పూర్వపద నిమిత్తాలు లఘు ప్రకరణంలో వస్తే ఇదే ఇమ్మీడియట్ సూత్రం. మనము కౌముది ప్రకరణంలో వెళ్తున్నాం కాబట్టి మనకి ఈ సూత్రంలోకి వచ్చేసాం. మామూలు నెంబరింగ్ అయితే పరశాస్త్రం ఇది, అందుకే ఏతేభ్యః అని ఇచ్చేసారు. మామూలు అష్టాధ్యాయ క్రమం అయితే పరశాస్త్రం. సో ఇప్పుడు ఇక్కడ మధ్య అనేది ఏకదేశవాచకమైంది కదా, అందుకని ఈ అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత ఏకదేశ వాచకము పూర్వపదముగా ఉన్నటువంటి అహన్ ఉత్తర పదముగా ఉన్నటువంటి ప్రాతిపదికకి యొక్క అహన్ కి అన్హ అనే ఆదేశం. అదంతా అంటే ఇప్పుడు మరి టిలోపం చేయాలా? టిలోపానికి లేదు. మనకి ఎప్పుడు ఎలా అవుతుందంటే ఫస్ట్ సమాసాంత ప్రత్యయం చేసిన తర్వాత వెంటనే ఆదేశాలు ఏమైనా ఉంటే ఆదేశాలు చేసేసుకున్నాకే యాజ్ అండ్ అప్లికబుల్ మిగతా వాటికి వెళ్ళాలి. అంటే ఇక్కడ మధ్యాసు అహన్సు టచ్ ఉంది కదా, అక్కడి మనకి సుపోధాతు ప్రాతిపదిక ఉపసర్జన సంజ్ఞ అక్కడ వరకు వచ్చాక మధ్య అహన్ టచ్, అక్కడ అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత తత్పురుషులు మధ్య అనే ఏకదేశ వాచకము పూర్వపదముగా ఉన్నటువంటి సమాసాంత ప్రత్యయము విధించిన తరువాతనే అహన్ అనే శబ్దానికి అన్హ ఆదేశం. అన్హ అనేది అకారం, అదంతంగం. ఓకే. సో ఇప్పుడు రాదనమాట, ఇంకా రావు, ఇంకా అప్పుడు ఏమైంది అక్కడ మధ్య అన్హ టచ్, అక్కడ అకస్వతే దీర్ఘతో మధ్యాహ్న టచ్. ఇప్పుడు అనుబంధ లోపాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్న ఆ. ఇప్పుడు మనకి ఇంకా రెగ్యులర్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతాం. యచీపంతో పూర్వానికి భసంగా ఎస్ ఏ టీచర్, ఇక్కడ ఎస్ ఏ టీచర్ వస్తుంది. ఎస్ ఏ టీచర్ తో మధ్యాహ్నలోని హకారోత్తర అకారానికి లోపం. అప్పుడు మధ్యాహ్న అనే ప్రాతిపదిక, అదంతా ప్రాతిపదిక. ఇప్పుడు ఈ అదంత ప్రాతిపదికకి మళ్ళీ లింగం చెప్పాలి. మామూలుగా అయితే పరవలింగంతో ఇక్కడ నపుంసక లింగం రావాల్సి ఉంది. అహన్ నపుంసక లింగం కదా, అందుకని నపుంసక లింగం రావాల్సి ఉండగా దాన్ని బాధిస్తూ రాత్రాన్హాహ పుంసి ఆ సూత్రం ప్రవర్తించి మనకి అన్హ అనేటటువంటిది అంత్యంలో ఉన్నటువంటి సమస్త పద ప్రాతిపదిక ఎప్పుడు పుంలింగంలో ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు ఇది మధ్యాహ్న అయిపోయిందా? అంతే అంతే. కొద్దిగా ఈ అహన్నికే కొంచెం అటు ఇటుగా బోల్డ్ ఉంటాయి, మిగిలినవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాయి. ఈ అహన్నకే 4-5 సూత్రాలు ఉంటాయి, అని వస్తాయి మనకి వరుసగా. 4 సూత్రాలు ఉన్నాయండి ఆహానికి కదండి. అవునండి. మొదటిదేమో మనకి సమాసాంత ప్రత్యయ విధాన సూత్రం. ఏది రాజాహ సఖిభ్యశ్చ, అంటే అహన్ ఉత్తర పదంలో కనబడింది, అది తత్పురుష అయ్యింది అంటే ఫస్ట్ టచ్ అనే సమాసాంత ప్రత్యయం. ఆ సమాసాంత ప్రత్యయం విధించిన వెంటనే ఈ అహన్కి ఆదేశాలు ఏమైనా అప్లై అవుతాయా, అక్కడే చూసుకోవాలి. ఆదేశాలు ఎప్పుడు వస్తాయి? అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం. ఆ ఏతేభ్య అంటే సర్వ ఏకదేశ సంఖ్య పుణ్య సంఖ్యావాచకాలు, అలాగే అవ్యయవాచకాలు. ఇవి పూర్వపదములో ఉన్నప్పుడు అహన్ కి అన్హ అనేటటువంటి ఆదేశం. అది రెండోది. మళ్ళీ మూడోది వచ్చేసరికి మనకి అహన్ కి మామూలుగా అయితే అన్నం ఇది నకారాంత అంగం కాబట్టి నస్తద్దితే. మనం ఆదేశం చేసేసాం కదండి. అంటే అసలు నార్మల్ గా అహన్కి అసలు ఏ కార్యాలు వస్తాయి అన్నది, ఏ సూత్రాలు అహన్కి జనరల్ గా అప్లై అవుతాయి అంటే ఇప్పుడు మధ్యాహ్న ఆ దగ్గర పాసిబిలిటీస్ చెప్తున్నారు మీరు ఇక్కడ. నేను ప్రక్రియ తీసుకోవట్లా, అసలు ఇన్ జనరల్. అంటే ఇప్పుడు ఇందాక 4 అన్నారు కదా విజయ్ గారు అనుకుంటా, అప్లికేబుల్ సూత్రాలు చెప్తున్నారు. అప్లికబుల్ సూత్రాలు చెప్తున్నాయి అంతే, ప్రక్రియ ఫాలో కావట్లేదు. యూజువల్ గా వచ్చే సూత్రాలు ఏమంటే చెప్పుకుంటే ఇచ్చినప్పుడు మనకి అంటే ఫస్ట్ సమాసాంత ప్రత్యయం ఉందా, టచ్ ఒకటే ఉంది మనకి, అక్కడ ప్రాబ్లం లేదు. టచ్ తత్పురుష అయితే టచ్. సమాసాంత ప్రత్యయము అదే విధించిన తరువాత ఆదేశాలు ఏమైనా వస్తాయా చెక్ చేసుకోవాలి. అన్హో అన్హ ఏతేభ్య ఆ సూత్రంలో వర్కౌట్ అయితే, అంటే అక్కడ పూర్వ పద నిమిత్తాలు సరిపోతే అక్కడ ఆదేశం వస్తుంది. తర్వాత వచ్చేసరికి నస్తద్ధితే, అంటే నకారాంత అంగానికంటే పరంలో తదిత ప్రత్యయం ఉన్నప్పుడు టిభాగానికి లోపము. ఇక్కడ ఎప్పుడు వస్తుంది? అది నకారాంత అంగానికి అని చెప్పారు కాబట్టి ఆదేశము రానప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది నస్తద్ధితే. ఆదేశం వచ్చేసిందంటే అది అదంతంగం అయిపోతుంది కదా అన్హ అని. అందుకని ఆదేశము రానప్పుడు మనకు వచ్చే ఒక సూత్రం నస్తద్ధితే. కానీ ఈ నస్తద్ధితేని కూడా బాధిస్తూ అన్హష్ఠకోరేవ, అన్హష్ఠకోరేవ నెంబరు 6-4-145. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అన్హష్ఠకోరేవ అంటే ఏం చెప్తుంది ఇది? అన్ని తదిత ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అహన్కి టిభాగానికి లోపం రాదు, కేవలము చిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిభాగానికి లోపము. మరి ఇప్పుడు వెంటనే డౌట్ వస్తుంది, ఒక్కవేళ బై ఛాన్స్ సమాసాంత ప్రత్యయాలు కాదు, ఇప్పుడు మనం ఏవో తదిత ప్రత్యయాలు ఏవో అప్లై చేస్తున్నాము, మరి ఇప్పుడు టిత్తు కానప్పుడు పరిస్థితి ఏంటి? ఏ సూత్రం అప్లై అవుతుంది? నస్తద్ధితేనే వస్తుంది. కుదరదుగా. నస్తద్ధితే ఏం చెప్తుంది? నకారాంతంగా ఉంది, దానికి నియమ సూత్రం ఇది. నస్తద్ధితే నార్మల్ ఉత్సర్గ సూత్రం, అన్నంతమని కాదు, నకారాంతంగాలకు తదిత ప్రత్యయం పరమైనప్పుడు టిభాగానికి లోపము అని సామాన్య సూత్రం అది. కానీ ఇప్పుడు దాన్ని బాధిస్తూ అన్హష్ఠకోరేవ అన్నది నియమం చేసేసింది. అంటే అహన్యకి టిభాగానికి లోపం జరగాలి అంటే కేవలము క్రిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే లోపము. అంటే ఇంకా మిగిలిన ప్రత్యయాలు పరమైనప్పుడు అసలు నస్తద్ధితే వర్కౌట్ కాదు, అన్హష్ఠకోరేవ వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు అదే టిత్తు ఖిత్తు కాకుండా ఇంకేమైనా మిగిలిన ప్రత్యయాలు అన్నే ఉందనుకోండి, ఒకవేళ అన్న వచ్చేదేదో ఉంది,
అర్థంలో తదితార్థంలో. ఇప్పుడు అక్కడ అన్ను వస్తే అక్కడ ఏం వర్కౌట్ కాదు కదా. నచ్చదితేనేమో ఓకే నాకేం సంబంధం లేదు, అన్హస్ టకోరేవా ఉంది, అది ఎలా చేస్తే చేసుకోండి అంటుంది. అన్హస్ టకోరేవానేమో నువ్వు అన్నుంటే నేను చెయ్యను, నాకు టిత్తైన కిత్తైన ప్రత్యయాలు ఉన్నప్పుడు మాత్రమే టిల్లోపం అంటుంది. మరి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మళ్ళీ మనము మొదటి ఉత్సర్గ సూత్రం ఉంది కదా అన్నం తంగాలకి, అల్లోపోనహనా అయితే అల్లోపోనహ అక్కడికి వెళ్ళిపోవాలా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ అన్నంతవయం యొక్క అకారానికి లోపం అన్నమాట. అంటే ఇది సైకిల్. ఫస్ట్ అహన్ ఉత్తర పదంలో ఉంది, తత్పురుష అయింది అంటే సమాసాంత ప్రత్యయం టచ్. టచ్ విధించిన తర్వాత అహన్కి పూర్వపద నిమిత్తాలు చూసుకుంటూ ఆదేశాలు ఏమైనా వస్తాయా? అన్హో అన్హ ఏతేభ్యః. ఇప్పుడు మనకి ఇది వచ్చింది. ఆ ఏతేభ్యఃలోకి ఏమేమి వస్తాయి? సర్వ ఏకదేశ పుణ్యాత పుణ్య సంఖ్యావచనాలు అలాగే అవ్యయాలు ఇవి ఉన్నప్పుడు, ఇవి పూర్వపదంలో ఉన్నప్పుడు అహన్ ఉత్తర పదం, అహన్కి అన్హ అనే ఆదేశం. తర్వాత మనము అంగకార్యాలలోకి వెళ్ళేసరికి అక్కడ నస్తద్దితేతో టిలోపము ప్రాప్తిస్తుంటే దాన్ని బాధిస్తూ అన్హష్టకోరేవ అనే సూత్రం చేత అహన్కి ఎప్పుడు టిలోపం చెప్పాల్సి వచ్చినా అది కేవలము టిత్తైన కిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే. ఇంకా మిగిలిన కేసెస్ లో అంటే మిగిలిన ఈ సంజ్ఞలు కాకుండా మిగిలిన ప్రత్యయాలు ఏమైనా పరమైనప్పుడు మాత్రం మనము ఏదర్ అల్లోపోనః లేకపోతే ఎస్ ఏతిచ యాజ్ అండ్ అప్లికబుల్. ఎందుకంటే ఇప్పుడు మనకి అల్లోపోనః వర్తించాలంటే అనంతమైన అంగం కావాలి కదా, అంటే ఆదేశాలు ఏమి రాకూడదు. ఆదేశాలు రానప్పుడే నకారాంతంగంలా మిగులుతుంది. ఆదేశం ఉంది అంటే అదంతంగం అయిపోతుంది అది అన్హ అని. అందుకని అక్కడ నకారాంతంగం లాగా ఉంటే అప్పుడు అల్లుపోనః, అక్కడ అదంతంగం అయితే ఎస్ ఏతిచ. ఇప్పుడు ఇది అదంతమైన అంగం అయిపోయింది కాబట్టి ఇది ఒక సెట్. మళ్ళీ ఇంకొక సెట్ ఉంది. మళ్ళీ అన్ని మొత్తం ఒకసారి చూసామంటే అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారేమో, ఎందుకంటే ఆదేశాలకు కూడా మళ్ళీ అపవాదులు ఉన్నాయి, 2 సూత్రాలు. ఇప్పుడు మనము ఈ సర్వ ఏకదేశ పుణ్య సంఖ్యాత అవ్యయాలు సంఖ్యావచనాలు అని చెప్పాము కదా, దానికి మళ్ళీ 2 అపవాదులు. ఒక అపవాదేమో నా సంఖ్యాదేహ సమాహారే, ఇది 5/4/89. అంటే మనము కౌముదికి వచ్చాం కదండి, అందుకనే కొద్దిగా ముందరికి వెనక్కి తిరుగుతున్నాం. ఇది అష్టాధ్యాయ క్రమం అయితే లైన్ లో ఉండేది. నా సంఖ్యాదేహ సమాహారే అంటే సంఖ్య ఆదిలో ఉంది, అది కూడా సమాహారార్థము ఉన్నప్పుడు అటువంటి తత్పురుష యొక్క ఉత్తర పదమైన అహన్నికి అన్హ అనే ఆదేశము నిషేధించబడింది చెప్పేశారు అన్నమాట. అపవాదం కదండి, అపవాదం అండి. అపవాదం కాదు, నిషేధం. అందుకనే మనకి ఆ ద్వయోః అన్హోః సమాహారః అని ఎప్పుడైతే సమాహారార్థంలో ద్విగు చెప్తామో అప్పుడు అక్కడ మనకి ప్రాతిపదిక ద్వ్యః అనేటటువంటి రూపమే వస్తుంది. ఈ ఆదేశాలు మనకు కనిపించవు చూడండి. అంటే అక్కడ రావు అని కాదు, అక్కడ ఆదేశం వస్తూ ఉంటే ఈ అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత అన్హ అనే ఆదేశము ప్రాప్తిస్తూ ఉండగా దానిని నా సంఖ్యాదేహ సమాహారే అనే సూత్రం చేత అది నిషేధించబడుతుంది. అందుకని అక్కడ మనకు కనిపించవు.
ఓకే. ఓకే, ఇది మొదటిది చాలా ఇంట్రెస్టింగ్ నిషేధాలు. మళ్ళీ ఇంకొక నిషేధం ఉంది అంతే. వీటన్నింటికి ఎగ్జాంపుల్స్ వేసుకుంటాం అండి, ఏం కంగారు లేదు. కాకపోతే ఏంటంటే ఇవి ఒకటి లింక్ ఉంటాయి కదా, అందుకని ఒకసారి ముందర మనం ఇది చూసేసుకుంటే అప్పుడు డైరెక్ట్ గా చాలా ప్రక్రియలు మనం ఒక్కసారే చేసుకోవచ్చు. సూత్రాలు ఐడియా ఉంటాయి కాబట్టి. ఇంకోసారి రివిజన్ కూడా అవుతుంది, గుర్తుంటే. మనకి ఎలానో అంటే అన్నిటికీ చేసుకోవాల్సిందే మనం. అంటే ఆదేశాలు వచ్చే ప్రతి దానికి చేసుకోవాలి. ముఖ్యంగా అన్హో అన్హ ఏతేప్య అనే సూత్రంలో మొత్తం ఉన్న కండిషన్స్ అన్నిటికీ చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని సూత్రాలు అందులో కవర్ అయిపోతాయి ప్రక్రియలో. సో ఇప్పుడు ఇంకొక నిషేధ సూత్రం ఉంది, పరసూత్రమే 5, 4, 90. ఉత్తమైకాభ్యాం చ అంటే ఉత్తమ ఏక. ఈ రెండు ఇక్కడ ఉత్తమ అనే శబ్దం చేత డైరెక్ట్ గా ఉత్తమ అనేటటువంటి శబ్ద రూపం గ్రహించకూడదు. ఆ ఉత్తమ సైన్య అంటారు కదా చివరి పదం అని చెప్పి. ఏంటండి, ఏం పదము? ఉత్తమ చివరి పదము అని అంటారు కదా, ఉత్తమ సంజ్ఞ అంటారు కదా. అంటే ఇప్పుడు ఒక సెట్ లాగా ఒక 4, 5 వరుసగా చెప్తున్నాం అనుకోండి, దాంట్లో చివరి పదానికి ఉత్తమ సంజ్ఞ. ఇప్పుడు మనకి దీంట్లో కూడా ఉత్తమ భారతిగా చెప్తారు చూడండి, ఆవిడ దీంట్లో చూసేది కూడా తదితల్లో. అవును, 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు చివరిదానికి అంతే. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఈ ఉత్తమ అంటే కూడా కేవలం ఉత్తమ అనేటటువంటి శబ్ద రూపం కాదు, అదే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఉత్తమ ఎక్కడి నుంచి రిఫరెన్స్ అంటే ఏతేభ్య అన్నారు కదా, అన్హో అన్హ ఏతేభ్య. ఆ ఏతేభ్య అంటే అహ సర్వైక దేశ సంఖ్యాత ఆ సూత్రము అనువృత్తిలో తీసుకోండి. ఇప్పుడు అక్కడ పంచమి బహువచనం కాదు, పంచమి ఏకవచనంలో ఏముంది? అహ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాత్ ఉంది. అంటే అక్కడ మనకి సమాహార ద్వంద్వం ఉంది. ఆ సమాహార ద్వంద్వంలో లాస్ట్ వర్డ్ ఏంటి? పుణ్య. అది అంటే ఇక్కడ ఉన్న ఉత్తమ అనేటటువంటి శబ్దం చేత ఉత్తమ సంజ్ఞ తీసుకుంటున్నాము. ఆ సంజ్ఞ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే అహ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యార్థ రాత్రేహే అనే సూత్రంలో పంచమీ విభక్తి నిర్దేశంతో ఏదైతే పూర్వ పదాల నిమిత్తాలు చెప్పారో అందులో ఆఖరి నిమిత్తం, చివరి నిమిత్తం. అందుకని ఇక్కడ ఉత్తమ ఇజ్ ఈక్వల్ టు పుణ్య అన్నమాట. ఎందుకంటే మనము ఉత్తమ అంటే మనము సన్మహత్ పరమోత్తమోత్కృష్టాహ అని మన సూత్రాలు ఉన్నాయి కదా, అదే పిలుస్తాం కదా ఉత్తమ అంటే. కానీ ఇక్కడేమో పదం తీసుకున్నారు, అక్కడేమో అచ్చులు తీసుకున్నారు. అంతే, కాన్సెప్ట్ అదే. మీరు ఇందాకని చెప్పించు దాంట్లో అయితే మనకి వర్ణంలో అచ్చులో ఏవో తీసుకున్నారు కదా అక్కడ, ఇక్కడ అదే కాన్సెప్ట్ లో పదాలు తీసుకున్నారు అంతే. ఆఖరి పదం. మరి ఆఖరి ముందు దాన్ని కూడా మీరు ఇంకో సంజ్ఞ చెప్పారు కదా, అనుత్తమానా అనోత్తమానా? ఉపోత్తమం అండి, ఉపోత్తమమా? ఇక్కడ కూడా ఉపోత్తమం ఏమవుతున్నప్పుడు లాస్ట్ ఉపోత్తమం. విజయశ్రీ గారు కొంచెం మ్యూట్ చేసుకుంటారండి, కొంచెం డిస్టర్బెన్సెస్. అంటే ఇప్పుడు ఈ అహ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాత్ అనేటటువంటి పంచమీ దాంట్లో మనకి ఇప్పుడు పుణ్యం అని ప్రథమ వచ్చింది అనుకోండి, ఉత్తమ ఏమో ఉత్తమ సంజ్ఞ ఏమో పుణ్యకుంది, మరి ఉపోత్తమ సంజ్ఞ సంఖ్యాతకుంటుంది అనుకుంటున్నా. అంతే అంతే. ఇది ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ని రిలేట్ చేయడానికి అంతే. ఓకే, ఉపోత్తమ అనేది విన్నాను కానీ ఉత్తమం అనేది ఇక్కడ అన్నమాట. ఉత్తమ ఇస్ ద
లాస్ట్ వర్డ్ అవ్వండి, లాస్ట్ లెటర్ అవ్వండి, లాస్ట్ వర్ణ అచ్చు అవ్వండి, అది ఉత్తమ. పెనల్టిమేట్ వచ్చేసరికి ఉపోత్తమ. సో ఇక్కడ ఉత్తమ చేత మనము లాస్ట్ వర్డ్ తీసుకుంటున్నాము, అందుకని పుణ్య అయిందనమాట. అంటే ఇప్పుడు ఈ ఉత్తమ అనే సంజ్ఞ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చండి. అది ఎక్కడ డిఫైన్ చేశారు అంటే మరి పార్వతి గారు చెప్పాలి దాన్ని. ఏంటండి ఉత్తమ ఉత్తమ సంజ్ఞ ఎక్కడిచ్చా అంటే సంజ్ఞలాగా సూత్రం ఏమైనా ఉందా దానికి? ఏదో సూత్రములో ఉపోత్తమం అని వస్తే దానికి వ్యాఖ్యానంలో చెప్పారండి. అంతే. ఓకే. మరి ఇప్పుడు మనం ఇదే సూత్రం నుంచి తీసుకోవాలి ఈ ఉత్తమ సో అండ్ సో కాల్డ్ సంజ్ఞ ఉన్నటువంటిది అనేది ఎలా తెలుస్తుంది? అనే పదం ఉంది చూసారా, పూర్వ పదంలో ఇప్పుడు మనకి అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం. అందులో ఏతేభ్య అన్నది పంచమీలో ఉంది, అంటే ఇంతకు ముందర చెప్పినవి అని. కాదండి, ఇప్పుడు ఉత్తమైకాభ్యాంచ అనేది సూత్రం. దానికే వస్తున్నా. ఇప్పుడు మనకి ఆదేశం ఎప్పుడు వస్తోంది? అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం చేతనే ఆదేశం వస్తోంది కదా. అక్కడ ఏతేభ్య చేత ఒక సెట్ గ్రహిస్తున్నాం. ఏం సెట్? 2 అనువృత్తుల్లో సెట్ గ్రహిస్తున్నాం, ఒకటే కాదు, 2 అనువృత్తులు కదా. అహసర్వైకదేశ సంఖ్యాత పుణ్యాత్ అనేది ఒకటి, సంఖ్యావ్యయాదేహే అనేది రెండవది. ఇప్పుడు ఇందులో ఆ 2 కలిపి ఏతేభ్య అన్నారు. ఓకే, అక్కడ ఆదేశం వస్తోంది. ఇప్పుడు నిషేధం చెప్తున్నారు అంటే ఆదేశం వస్తేనేగా నిషేధం చెప్పేది కదా. అందులో ఇప్పుడు మీరు చూస్తే ఉత్తమైకాభ్యాం అని చెప్పి పంచమీలో ఉంది, అంటే ఇవి పూర్వపదాలు. ఓకే, ఇక్కడ 2 మనకి పూర్వపదాలు కూడా నిమిత్తాలు 2 సూత్రాల నుంచి వస్తున్నాయి. ఒక సూత్రమేమో అహసర్వైకదేశ పుణ్యాత, అహసర్వైకదేశ సంఖ్యాత పుణ్యాత్ అనేది ఒకటి, ఇంకోటేమో సంఖ్యావ్యయాదే అని ఇంకొకటి. ఓకే, ఇప్పుడు ఏక అనే పదము సంఖ్యావచనం కదా. ఉత్తమైకాభ్యాంలో ఉత్తమ ఏక ఆ 2 పదాలు తీసుకున్నారు పంచమీలో. ఆ ఏక అన్నదేమో సంఖ్య. అంటే ఈ సంఖ్యావ్యయాదేహే అనేటటువంటి అనువృత్తి నుంచి ఏక మాత్రమే గ్రహించారు. 1 అనే నెంబర్ ని మాత్రమే విడదీసి చెప్తున్నారు ఆ సెట్ లోంచి. ఇంక ఇప్పుడు మిగిలిన సెట్ ఏంటి? అహసర్వైకదేశ సంఖ్యాత పుణ్యాత్, ఆ సెట్ మిగిలింది అనువృత్తి. సో ఇప్పుడు ఆ అనువృత్తి నుంచి మనము ఉత్తమ శబ్దం చేత ఉత్తమ సంజ్ఞ ఉన్నటువంటి పుణ్య అనేటటువంటి దాన్ని తీసుకుంటున్నాం. కొంచెం డిఫరెంట్ గానే ఇచ్చారు దీనికి. నీ దగ్గర ఉంచుకొని సూత్ర సంఖ్య ఎంత అండి? ఇవన్నీ లైన్ గా ఉంటాయండి. 5, 4, 86, 5, 4, 87. మనం చూసుకునేది 5, 4, 90. ఇప్పుడు ఈ ఉత్తమ ఏక అని 2 ఇచ్చారు కదా ఈ సూత్రంలో 5, 4, 90లో. ఈ ఏక అనేదేమో 5, 4, 86 అంటే తత్పురుషస్యాంగులే సంఖ్యా వ్యయాదేహ అనే సూత్రంలో నుంచి సంఖ్య అనే కాన్సెప్ట్ లోంచి తీసుకున్నారు. అనే సెట్ లోంచి ఏక తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ ఉత్తమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పరసూత్రం నుంచి అహసర్వైకదేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రే అనే సూత్రంలో నుంచి ఇవన్నీ ఉంది కదా. పంచమి ఏకవచనం సెట్, ఆ సెట్ లోని ఉత్తమ సంజ్ఞ ఉన్నదన్న పుణ్యాకి రిఫర్ చేస్తాం. ఓ ఇలా కూడా అర్థం చేసుకోవాలా సూత్రాలన్నీ? డిఫరెంట్ గా ఉంది.
అనువృత్తులు కాకుండా అపకర్ష కాకుండా ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది. ఇదంతా అంటే ఆ కాకపోతే మనకి లక్కీగా ఏం చేశారంటే అట్లీస్ట్ రెండు ఒక సెట్ లోంచి ఒకటి ఇంకో సెట్ లోంచి ఇంకోటి తీసుకున్నారు, లేకపోయింటే ఇంకా ప్రాబ్లం అయ్యేది. ఆహా ఓకే అంటే ఇప్పుడు ఈ ఏక అనే పదము ఆ, ఈ అహస్సర్వైక దేశ సంఖ్యాత పుణ్య అనే దాంట్లో లేదు కదా. లేదు ఏక అనేది ఏక అనేది సంఖ్యావచనం. సర్వైక అది ఏకదేశ. ఏకదేశ అంటే అది వేరు కదా, ఏకదేశ వాచకాలు కదా అవి. ఏకదేశం మళ్ళీ ఇక్కడ ఆ, సంఖ్యాత ఉంది, ఇక్కడ సంఖ్య లేదు. సంఖ్యాత ఉంది కానీ సంఖ్యావాచకాలు లేవు అందులోకి. లేవు. అందుకని రెండు గ్రూప్స్ క్లియర్ గా డిస్టింగ్విషన్ గా ఉన్నాయి. ఏక అనేదేమో సంఖ్యావ్యయాదేహే అనే గ్రూప్ నుంచి సంఖ్యలో లిమిటేషన్ లా ఏక తీసుకున్నారు, అంటే నెంబర్ 1. నెంబర్ 1 అంతే. ఆ ఏక అంటే నెంబర్ 1 అంటే సంఖ్య అది. ఉత్తమ అనేది సంఖ్యలాగా తీసుకున్నారు. ఇదంతా తెలుసుకోవాలంటే వ్యాఖ్యానం కంపల్సరీ చదవాల్సి. లేదా పోనీ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఉత్తమైకాభ్యాం చ అనే సూత్రం చేత ఈ పుణ్య అలాగే ఏక అనేవి పూర్వ పదములో ఉన్నటువంటి అహన్ శబ్దానికి ఆదేశము నిషేధించబడింది. పూర్వపదం కింద ఏముండాలి? పుణ్య ఉండాలి లేదా ఏక. ఆ రెండు పూర్వపదాలుగా ఉన్నప్పుడు అహనికి ఆదేశం నిషేధించబడింది. అయితే మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే అసలు అది ఎలా మనము డెసిఫర్ చేసాము అన్నది చెప్పుకున్నాము. జస్ట్ సూత్రార్థం మాత్రం ఇంతే. పుణ్య ఏక ఈ రెండు పూర్వపదములుగా ఉన్నటువంటి అహన్ కి అన్హ ఆదేశము నిషేధించబడింది అంతే. ఒకసారి విజయ్ గారు మీరు చెప్తారా ఒకసారి ఈ అసలు అహానికి మనము ఏ సూత్రాలు చూసాము అన్నది? బిజీగా ఉన్నట్టున్నారు. శ్రీనివాసరావు గారు మీరు చెప్తారా ఒకసారి? అహన్ని అండి. అంటే అహన్కి మనం ప్రత్యేకించి ఇప్పుడు ఒక 6 సూత్రాలు చూసాం కదా. జస్ట్ ఎక్కడెక్కడ అంటే మనం ఫస్ట్ సమాసాంత ప్రత్యయానికి ఏ సూత్రం పెట్టుకున్నాము, దాని తర్వాత మనం ఏం చెక్ చేసుకోవాలి ఆదేశాల కోసం, అలా ప్రక్రియ అది అక్కర్లేదు. జస్ట్ 6 సూత్రాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము దాని సూత్రార్థం అంతే. అంటే ఇప్పుడు అన్హో అహన్ ఏతేభ్యః అనే సూత్రము ఈ ముందు నుంచి మొదలు పెట్టండి. రాజాహ సఖిభ్యశ్చ ఫస్ట్ అహన్ ఉన్నప్పుడు టచ్ ప్రత్యయం వచ్చే అదే టచ్ సమాసాంత ప్రత్యయ విధాయక సూత్రం అది. ఆ విధాయక సూత్రం తర్వాత ఆదేశ సూత్రం చెప్పండి. రాజా సఖిభ్యః టచ్ అనే సూత్రం చేత ఈ రాజన్ శబ్ద అహం చూడండి, అహం శబ్ద ఉత్తర పదంగా ఉన్నప్పుడు సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ టచ్ ప్రత్యయం ఉన్నప్పుడు ఈ అహం శబ్దంలో ఉన్నటువంటి నకారానికి ఇది అన్నంతమైంది కాబట్టి ఫస్ట్ అల్లోపోన అనే సూత్రం ప్రవర్తించాలి. ముందర ప్రత్యయము విధించేసిన వెంటనే అక్కడ ఆదేశాలు వస్తాయా రాదా చెక్ చేసుకోవాలి మనం. అహన్ ఉత్తర పదంగా ఉంది, పూర్వపదము సర్వ సంఖ్యాత ఏకదేశవాచకము లేదా అవ్యయవాచకము సంఖ్యావాచక పదాలు కనుక ఉన్నట్లయితే ఈ పుణ్య అనే పదం శబ్దం ఉన్నట్లయితే
ఈ అహన్ స్థానంలో అన్హ అనే ఆదేశం వస్తుంది. మీరు కేవలం ఈ పూర్వ పదంలో ఇవి ఉండాలి. సర్వ, సంఖ్యాత, పుణ్య, ఏకదేశవాచకము, అవ్యయవాచకం, సంఖ్యావాచకం ఇవి ఉన్నట్లయితే అహన్ స్థానంలో అన్హ అనే ఆదేశం వస్తుంది. ఏ సూత్రం చేత? ఈ అన్హో అన్హ ఏదేభ్య అంతే. ఏదేభ్య అనే సూత్రం చేత అన్హ ఆదేశం వస్తుంది. ఒకవేళ అక్కడే గాని మనకి సంఖ్య పూర్వ పదంలో ఉండి అహన్ ఉత్తర పదంలో ఉండి సమాహారార్థంలో చెప్పినప్పుడు అప్పుడేమవుతోంది? అప్పుడు ఆదేశము రావాలి కదా. అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం చేత సంఖ్య పూర్వ పదంలో ఉన్నప్పుడు కూడా మనకు ఆదేశం రావాలి. కానీ నిషేధ సూత్రం అండి. ఉత్తమైకాభ్యామం లేదండి, ఇక్కడ అంటే ఏక అనే సంఖ్య ఉంటే ఓకే. నా ఏక సంఖ్య కాకుండా జనరల్ గా ఉంటే కనుక సమాహారార్థంలో నా సంఖ్య అడిగితే శ్వేత గారు సమాహారం. నేను ఉంటానండి మరి. అలాగే అలాగే. ఓకే, ధన్యవాదాలు. సారీ అండి, నేను వేరే కాల్ వస్తే వెళ్ళాను. లక్ష్మీ శ్వేత గారు ఏదో అడుగుతున్నట్లున్నారు ఇందాక. ఇది ఈయన చెప్తున్నారండి. అంటే ఏం లేదు, జస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది షార్ట్ గా అసలు ఏ సూత్రాలు వర్తిస్తాయి అన్నది ఇదిగో శ్రీనివాసరావు గారు మొదలు పెట్టారు. ఓకే అండి. అంటే సమాహారార్థంలో సంఖ్యా తత్పురుషం అంటే సంఖ్య పూర్వపదంగా ఉన్నప్పుడు ఈ అహన్ శబ్దానికి అహన్ ఆదేశం రాదు. అదొకటి. తర్వాత అలాగే ఉత్తమ అంటే పుణ్య అనే శబ్దం కానీ లేదా ఏక అనే శబ్దం కానీ పూర్వపదంగా ఉన్నప్పుడు కూడా అహన్ స్థానంలో అన్హ ఆదేశం రాదు. అదే సూత్రము నిషేధము ఉత్తమైకాభ్యాం చేత పుణ్య శబ్దం గాని ఏక శబ్దం గాని పూర్వపదంగా ఉన్నప్పుడు అహం స్థానంలో అన్హ ఆదేశం రాదు అని నిషేధించారు అనమాట ఆదేశాలు. నిషేధించారు. ఓకే, ఇప్పుడు ఆదేశాలు ఉన్నాయి. అన్హ అని అదంతంగమైంది. అప్పుడు ఏ సూత్రాలు వర్తిస్తాయి? అన్హ టచ్. అన్హ టచ్ అప్పుడు ఫస్ట్ అల్లోపోనః అన్హ అదంతంగమైపోయింది. అదంతమైంది కదా. నస్తద్దితే రావాలి. అదంతమైపోయింది. నస్తద్దితే ఏమవుతుంది? నకారాంతంగమే అది కూడా. నకారాంతం కదా అది. సరే, ఇది కేవలం అదంతమైపోయింది. అదంతము పరంలో అజాది ప్రత్యయాలు. అప్పుడు భసంజ్ఞ తీసుకోండి. అవర్ణానికి లోపం వస్తుంది. అంతే. అంటే ఆదేశం వచ్చేసింది అంటే అదంతంగం అయిపోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఓన్లీ యశేతిచ మాత్రమే స్కోప్ ఉంది. ఇంకా వేరే వేటికి స్కోప్ లేదు. ఓకే, ఇప్పుడు ఆదేశం రాలేదు, ఆదేశం లేదు, అహన్ను టచ్ ఉంది. ఇప్పుడు అప్పుడు అల్లోపోనః మొదలు అల్లోపోనః, తర్వాత అది ప్రవర్తించవు నస్తద్దితే టిలోపం. నస్తద్దితేతో టిలోపం. అది కూడా బాధిస్తూ తిప్పైన ప్రత్యయాల పరంగా ఉంటే అన్హస్ దాని చేత టిలోపం. ఇంతే. మనకి మొత్తం అహన్ ప్రక్రియ మాత్రం ఎక్కడ అహన్ వచ్చినా సరే ఇవే సెట్ వచ్చేవి మనకి. ఫస్ట్ సమాసాంత ప్రత్యయం తత్పురుష అయితే అహన్న ఉత్తర పదంలో ఉన్నప్పుడు సమాసాంత ప్రత్యయము ఈ రాజాహ సఖిభ్యస్ టచ్ అనే సూత్రం చేత టచ్ సమాసాంత ప్రత్యయం విధిస్తాము. సమాసాంత ప్రత్యయం విధించిన తర్వాత పూర్వ పదములో నిమిత్తాలు చూసుకుని అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత సర్వ ఏకదేశవాచకాలు, సంఖ్యాత, పుణ్య, సంఖ్యావాచకాలు, అవ్యయాలు పూర్వ పదములో ఉన్నప్పుడు
అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం చేత అహన్కి అన్హ అనేటటువంటి అదంత శబ్దము ఆదేశంగా వస్తుంది. ఇలాంటి ఆదేశాలకి మళ్ళీ 2 నిషేధాలు ఉంటాయి. ఒకటి సమాహారార్థములో, అంటే ద్వయోః అన్హోః సమాహారః అంటూ మనం సమాహారార్థంలో ఎప్పుడైతే ద్విగు సమాసం చేయాలనుకుంటున్నామో ఆ సమాహారార్థంలో సంఖ్య ఆదిలో ఉన్నప్పుడు నా సంఖ్యాదేః సమాహారే అనే సూత్రం చేత ఈ ఆదేశాలు అహన్న శబ్దానికి అన్హ ఆదేశము నిషేధించబడింది. తర్వాత ఇంకొక లేయర్ ఏంటి ఇక్కడ, పుణ్య ఏక, ఈ 2 పదాలు పూర్వ పదములో ఉన్నటువంటి ఉత్తర పదములో అహన్ అనే శబ్దానికి అన్హ అనే ఆదేశము నిషేధించబడింది. సో ఇక్కడికి ఆదేశాలు ఫైనలైజ్ అయిపోయినాయి. ఆదేశాలు వస్తాయా రావా అన్నది ఫైనల్ చేసుకోవాలి. అక్కడ డిసైడ్ అయిపోయిన తర్వాత ఆదేశం వస్తే గనక అప్పుడు అన్హా టచ్ అంటే అది అదంతంగం అయిపోతుంది. అప్పుడు కేవలము యస్యేతిచ అనే సూత్రం ప్రవర్తించి అక్కడ అకార లోపం. ఇక్కడితో ఒక సెట్ కంప్లీట్ అయిపోయింది. ఆదేశం వస్తే సెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆదేశం లేదు, అహన్న అహన్ లాగానే ఉంది. అప్పుడు అహన్న టచ్ అని ఉన్నప్పుడు మనకి ఉత్సర్గ సూత్రము అల్లోపోనహ. భసంజ్ఞ ఉన్నటువంటి అన్నంత అంగాని యొక్క అకారానికి లోపం, అంటే అహన్నులోని హకారోత్తర అకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ నస్తద్ధితే అనే సూత్రం చేత నకారాంత అంగానికి అంగానికంటే పరంగా తదిత ప్రత్యయం ఉన్నప్పుడు అంగం యొక్క టిభాగానికి లోపం అప్పుడు ప్రాప్తిస్తూ ఉంటే దానిని కూడా బాధిస్తూ ఇది నియమ సూత్రం అన్నమాట. అన్హష్టకోరేవ అదేం చెప్తుంది, అహన్ ఉన్నప్పుడు అహన్ కంటే పరంలో కేవలము టిత్తైన ఖిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిభాగానికి లోపము. ఇంకా మిగిలిన ప్రత్యయాలు పరమైనప్పుడు అంటే టిత్తు కిత్తుకి భిన్నమైనటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు లోపము నిషేధించేసాం. ఎందుకంటే ఇది నియమ సూత్రం కాబట్టి. సో ఎప్పుడైతే ఇక్కడ టిభాగానికి లోపం వచ్చేసిందో అప్పుడు అహ అని అదంతంగం అయిపోతుంది. అండ్ అసలు బై డిఫాల్ట్ మనకి ప్రాతిపదిక ఆహ అనే ప్రాతిపదిక సిద్ధించిన తర్వాత ఎప్పుడు కూడా రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత అన్హా ఉన్నా అహా ఉన్నా 2 ఏదున్నా సరే ఇక్కడ సమస్త పద ప్రాతిపదిక మాత్రం పుంలింగంలోనే ఉంటుంది. అన్హా ఆదేశం వచ్చినా ఆదేశం రాకుండా టిభాగానికి లోపం అయిపోయినా సరే అన్హా అహ రెండిటికి కూడా సమస్త పదము ఎప్పుడు కూడా పుంలింగంలోనే ఉంటుంది. రాత్రాన్హాహ పుంసి, ఇది మనకి ప్యాటర్న్. ఇంక ఇంతకు మించిన ఎక్స్ట్రా సూత్రాలు మనకేం ఉండవు ఈ సెట్ లో. ఇది ఒకసారి మనం ప్యాటర్న్ ఒకళ్ళు గుర్తు పెట్టుకుంటే మనం ఇంకా రేపు మొత్తం అన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఒక 4-5 సూత్రాల వరకు ప్రక్రియలు ఇదే ప్యాటర్న్ లో మనం ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కనెక్టింగ్ కదండి, అందుకని కేవలము మనము ఒకటే సూత్రం తీసుకుని దాంట్లో ప్రక్రియ చేసుకుంటే మనకి మిగిలినవన్నీ కావాల్సి వస్తాయి. అందుకని బ్యాక్ అండ్ ఫోర్త్ కు వెళ్లే బదులు ఒక ఈ సెట్ లాగా మనం అలవాటు చేసేసుకుంటే ఆలోచన, మనం రేపు ప్రక్రియలు చూసేటప్పుడు కేవలము లౌకిక విగ్రహవాక్యం చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రక్రియ మీరే చెప్పేస్తారు. అక్కడ జస్ట్ ఏం చేయాలి, అహన్ ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సమాసాంత ప్రత్యయం నుంచి స్టార్ట్ అవుతుంది. అహన్ ఉత్తర పదంలో ఉందా తత్పురుష అయితే అప్పుడు రాజాహ సఖిభ్య టచ్ అనే సూత్రంతో టచ్ సమాసాంత ప్రత్యయము. టచ్ విధించిన వెంటనే అహన్నకి పూర్వపద నిమిత్తాలు చూసుకోవాలి. సర్వ
ఏకదేశ వాచకాలు అంటే పూర్వ, అపర, అధర, ఉత్తర, మధ్య, సాయ. ఈ 6 ఏకదేశ వాచకాలు ఇవి. అలాగే సంఖ్యాత, పుణ్య, సంఖ్యావచనాలు, అవ్యయాలు ఇవన్నీ పూర్వపదాలుగా ఉన్నప్పుడు అన్హో అన్హ ఏతేభ్యః అనే సూత్రం చేత అహన్కి అన్హ అనేటటువంటి అదంత ఆదేశం. మళ్ళీ ఇవే ఇందులోనే కొన్ని పూర్వపదాలు ఉన్నప్పుడు మనకి నిషేధాలు చెప్పారు ఈ ఆదేశాలు రాకుండా. అవేంటి? నా సంఖ్యాదేహ సమాహారే అంటే సమాహారార్థములో సంఖ్య పూర్వపదముగా ఉన్నటువంటి అహన్ శబ్దానికి ఈ ఆదేశము నిషేధించబడింది. అంటే మనం ఎప్పుడైతే ద్విగు సమాసం చేస్తున్నామో సంఖ్య అహన్ రెండిటితో కలిపి, అక్కడ మాత్రము ద్విగు సమాసంలో సమాహారార్థము తెలుస్తున్నప్పుడు సంఖ్య పూర్వపదములో ఉన్నటువంటి అహన్కి అన్హ అనే ఆదేశము నిషేధించబడింది. రెండవ కాంటెక్స్ట్ పుణ్య, ఏక ఈ 2 పదాలు పూర్వపదాలుగా ఉన్నప్పుడు అహన్ కి అన్హ ఆదేశము నిషేధించబడింది. సో ఇక్కడితో మనకి ఆదేశాలతో డీల్ చేసే 3 సూత్రాలు కంప్లీట్ అయిపోయినాయి. ఆదేశాలు వస్తాయా? ఓకే. ఆదేశాలు వస్తూ నిషేధిస్తాయా? ఓకే. అసలు ఆదేశమే ప్రాప్తించదా? పర్ఫెక్ట్లీ ఫైన్. అక్కడితో ఆదేశాలు గోల అయిపోయింది మనకి. ఆదేశము వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అన్హ అవుతుంది. అదంతా అంగం. ఇప్పుడు అన్హ టచ్ కాబట్టి యస్య టీచర్. సో ఆ అన్హాలోని హకారోత్తరకారానికి లోపము. అన్హ రావట్ల, ఆదేశం రావట్లేదు, అహన్ అహన్ లాగానే ఉండిపోయింది. అప్పుడు అహన్ టచ్ అని ఉన్నప్పుడు ఒకసారి చెప్తారా పార్వతి గారు? ఈ అహన్ టచ్ ఉన్నప్పుడు ఏమేమి రావచ్చు? అల్లోపోనః ఫస్ట్. దాంతో ఏం జరుగుతోంది? అల్లోపోనహతో అకార లోపం అవుతుందండి. అన్నంత అంగం యొక్క ఆకారానికి లోపం అవుతుంది. తర్వాత దాన్ని బాధిస్తూ నస్తద్దితే వస్తుంది. నస్తద్ధితే. ఈ నస్తద్ధితే ఏం చెప్తోంది? కాదు. తదిత ప్రత్యయం అయితే నకారాంత అంగం. దానికి నిమిత్తం ఏంటి? తదిత ప్రత్యయం పరంలో ఉన్నప్పుడు నకారాంత అంగాని యొక్క టిభాగానికి లోపం. నస్తద్దితే. సో మళ్ళీ అహన్ విషయంలోకి వచ్చేసరికి నస్తద్దితేకి అపవాదు ఉంది. దాన్ని కూడా బాధిస్తూ అన్హష్ఠకోరేవ అది నియమ సూత్రం. ఏం చెప్తుంది? అహన్ ఉన్నప్పుడు కేవలము టిట్టైన ఖిట్టైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే టిభాగానికి లోపము. వాటికంటే భిన్నమైన ప్రత్యయాలు పరమైనప్పుడు నిషేధం అన్నమాట. సో ఇప్పుడు మనకి టచ్ కదా ఉంది కాబట్టి లోపం జరుగుతుంది. అన్హష్టకోరేవా అనే సూత్రం చేత టిభాగానికి లోపం. అప్పుడు అహన్ని కాస్త అహ 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 అవుతుంది. అంటే మనకి ఆదేశాలు వచ్చినప్పుడు అహ అన్హ అనేటటువంటి అదంతంగం వస్తుంది. ఆదేశాలు రానప్పుడు టిభాగానికి లోపమై కూడా అహ అనేటటువంటి అదంత ప్రాతిపదిక వస్తుంది. మీ అహా కూడా సింక్ లోకి వెళ్ళిపోయింది ఇందులోకి. సో ఇప్పుడు ఆదేశాలు వచ్చినా ఆదేశాలు రాకపోయినా నకారాంత ఆహన్ని కాస్త అదంతంగం అయిపోయింది. ఎలా ఉన్నా సరే ఆదేశాలు వస్తే అన్హా అయింది, ఆదేశాలు రాకపోతే అహా అయింది. సో అలాంటప్పుడు సమస్త పద ప్రాతిపదికకి
రాత్రాన్హాహ పుంసి అనే సూత్రంతో పుంలింగంలోనే ఉంటుంది. సో ఇవి సూత్రాలు. వీటిని ఒకసారి మనము మళ్ళీ రేపు లేదా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఒకసారి ఏమైనా చెప్తారా విజయ్ గారు? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారా? రేపు చెప్తాను. రేపు కొంచెం చెప్తారా? ఒకసారి చూసుకుంటాను నేను ఇవన్నీ. ఓకే ఒకసారి చూసుకుని రేపు చెప్తాను. ఓకే సరే. అయితే ఒకసారి శ్రీనివాసరావు గారు ఇది ఒకసారి ప్రయత్నిస్తారా? ఉత్తమాహ. నిషేధం చెప్తారా? చెప్పండి. ఉత్తమ ఉత్తమాహ. ఉత్తమ అహన్న టచ్ లౌకిక విగ్రహవాక్యం. ఉత్తమం చ అహశ్చ. ఉత్తమం చ అసౌ. అసౌవేనా? తత్ చెప్పుకుంటూ పెట్టరేమో. ఈ అదస శబ్దంలో అదహ అంటే వస్తుంది కదా, అసౌ రాదు. ఉత్తమం ఎక్కడ వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తమం అంటే అమ్మ అంటే వస్తుందా? ఇది పుణ్యదినము అని చెప్తున్నామండి. పుణ్యకి తీసుకుంటున్నా. అమ్మ వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఇది ఉత్తమ అన్నది ఉత్తమాహ వీళ్ళు ఇచ్చిన రూపం తీసుకుందాము. ఇది ఉత్తమం అంటే పుణ్యం అని కాదు, ఇక్కడ శ్రేష్టం అనే అర్థంలోనే ఉంది. చివరిది కాదు. ఉత్తమం ఉత్తమ అంటే ఇక్కడ శబ్దమే. మనం పుణ్య కాంటెక్స్ట్ లోకి వచ్చే ఉత్తమ సంజ్ఞ కాదు. శ్రేష్టం అంటాం కదా. ఉత్తమమైన దినం, ఉత్తమమైన ధనం అంతే. ఉత్తమ అమ్మ వస్తుందా అండి ఇక్కడ? లౌకిక విగ్రహం అలౌకిక విగ్రహం చూడండి. ఉత్తమాసు అంటే ఉత్తమం అన్నది మనము ఇది సమానాధికరణంలో ఉంటుంది. ఫస్ట్ అహహ అంటే పగలు. ఎటువంటి పగలు? ఉత్తమమైన పగలు. కాబట్టి అక్కడ విశేష భావాలు సమానాధికరణంలో ఉంటుంది. అందుకని అహహ అన్నది అహన్ అన్నది నపుంసకలింగం కాబట్టి దాని యొక్క విశేషణమైన ఈ ఉత్తమ కూడా నపుంసకలింగం. అందుకని ఉత్తమం చ తత్ అహశ్చ. ఉత్తమం చ తత్ అహ లేదా ఉత్తమం చ ఉత్తమం తత్ అహహ. ఈ చకారాలు కూడా తీసేయచ్చు. ఉత్తమం తత్ అహహ. అప్పుడు ఉత్తమాసు అహన్ సు అయితే సమానాధికరణలో చెప్తున్నా అండి. అంటే జస్ట్ ఇది మంచి రోజు, ఓకే పుణ్య రోజు అని కాదు. అంటే ఇది ఉత్తమమైన రోజు, ఉత్తమ గడియలు అంటారు కదా, అట్లా ఉత్తమమైన పగలు అని చెప్పడం అంతే. సో ఇక్కడ మనకి మామూలుగా ఏం జరుగుతుంది? ఉత్తమ సు అహన్న సు. ఇప్పుడు ఈ దీనికి విశేషణం విశేషణ బహుళం అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసం ప్రాప్తిస్తూ ఉంటే దానిని బాధిస్తూ సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత. ఎందుకంటే అక్కడ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పేశారు. ఇక్కడ విశేషణం విశేషణ బహుళం అంటే కేవలము జస్ట్ విశేషణము విశేషణ వాచకము విశేష్య వాచకంతో సమసిస్తుంది అని చెప్పడం. అక్కడ మనకి స్పెసిఫిక్ గా చెప్పారు ఆల్రెడీ సూత్రం. సన్మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట. ఈ శబ్దాలు పూజ్యమానం అంటే ఆ పూజ్యమాన అర్థము ఉన్నప్పుడు సమసిస్తాయి అని చెప్పి. పూజ్యమానైః అంటే పూజ్యమాన వాచకాలతో సమసిస్తాయి అని. అందుకని సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత ఈ ఉత్తమం అనే సుబంతము అహహ అనేటటువంటి సుబంతంతో వికల్పంగా సమసించి తత్పురుష సంజ్ఞ. ఇక్కడ పూజ్యమానైః అనేది ఎట్లా వర్తించింది? పూజ్యమానైః అంటే అక్కడ ఏంటంటే పూజించదగినటువంటి సుబంతాలు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ సన్న మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట ఇవన్నీ కూడా పూజ్యమాన వాచకాలు అయినప్పుడు సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తుంది. అవి పూజ్యమానమైనప్పుడు.
అంటే అక్కడ ఇండైరెక్ట్ రిఫరెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ కేవలము పూజ్యమానై అది తృతీయలో ఉన్నప్పటికీ దానిని ఆధారంగా చేసుకుని ఈ ఉత్కృష్ట అనే శబ్దం ఉందండి. ఇది ఉత్కృష్ట అంటే శ్రేష్టార్థంలో కూడా ఉంది. అలాగే పైకి లేవడం అనే అర్థం కూడా ఉంది కదా ఉత్కృష్ట శబ్దానికి. కర్తమావత్ ఉత్కృష్ట అంటూ ఎగ్జాంపుల్ ఇస్తారు. అంటే కింద బురదలో ఉన్నది బురదలోంచి పైకి లేచింది, అప్పుడు కూడా ఉత్కృష్టానే. కానీ అక్కడ శ్రేష్టార్థం ఉందా, పూజ్యమాన అర్థం ఉందా అక్కడ? లేదు లేదు లేదు. అంటే ఏంటి, ఈ సన్న, మహత్, పరమ, ఉత్తమ, ఉత్కృష్ట ఈ 5 పదాలు కూడా పూజా వాచకాలుగా ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతమైన సుబంతంతో సంసిస్తాయి. సమసించి తత్పురుష సమాసం. సమాసం అయిన తర్వాత మనకి తత్పురుష కదా, మరి అహన్ ఉంది కదా ఉత్తర పదంలో, అందుకని సమాసాంత ప్రత్యయం. రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రం చేత ఇక్కడ టచ్ అనే సమాసాంత ప్రత్యయం. అంటే ఉత్తమ సు అహన్ సు టచ్. అలాగే సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు అయిపోయింది. అలాగే ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము. అహన్ టచ్ ఉంది. ఉత్తమ అహన్ టచ్ సవర్ణ దీర్ఘ సంధి చేస్తాము. ఉత్తమ అహన్ టచ్. ఇక్కడ అహన్కి ఏమైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందా ఆలోచించండి. ఎప్పుడు అనుకున్నాము అహన్కి ఆదేశాలు? సర్వ ఓన్లీ పుణ్య ఏక ఏకదేశ సర్వ ఏకదేశ వాచకాలు, పుణ్య సంఖ్యాత సంఖ్యా వచనాలు, అలాగే అవ్యయాలు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉత్తమ ఉందా? లేదు. అంటే అసలు మనకు ఆదేశాలు సిద్ధించే ప్రసక్తే లేదు. సో ప్రాబ్లమే లేదు. అప్పుడు మరి ఆదేశాలు రానప్పుడు ఉత్తమాహన్న టచ్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? ఇప్పుడు ఉత్తమాహన్న టచ్, అహన్న టచ్ అనంతమైంది, అనంతమైంది. అల్లోపోనః ఈ దాంతో అకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ దాన్ని బాధిస్తూ అనే సూత్రం చేత నకారాంత అంగానికంటే పరంలో తదిత ప్రత్యయం ఉన్నప్పుడు అంగం యొక్క టిభాగానికి లోపము ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ నియమం చెప్పారు. ఏంటది? అంటే కిత్తైన ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రమే అహన్ కి టిభాగం లోపం అవుతుంది. ఇప్పుడు మనకి టచ్ కదా, కాబట్టి అవుతుంది. అందుకని అన్హచ్చకోరేవ అనే సూత్రం చేత ఇక్కడ ఉత్తమాహన్ అనే అంగం యొక్క టిభాగానికి లోపం. భాగానికి లోపమయ్యి ఉత్తమాహ వర్ణమేళనం ఉత్తమాహ అనేటటువంటి అదంతా ప్రాతిపదిక. మరి ఏం చెప్పుకున్నాం మనము? అహన్కి ఆదేశాలు వచ్చినా రాకపోయినా సరే అది అదంతంగమే అవుతుంది. అట్లాగే అప్పుడు రాత్రాన్ అంటే ఇక్కడ జనరల్ గా ఏమవ్వాలి? పరవల్లింగం ద్వంద్వతత్పురుషయోహతో అహన్న నపుంసకలింగం కాబట్టి నపుంసకలింగంలో ఉండాల్సి వస్తుంది సమస్త పద ప్రాతిపదిక. దాన్ని బాధిస్తూ అనే సూత్రం చేత అహ అన్నది అంత్యములో ఉన్నటువంటి సమాస ప్రత్యయ సమస్త పద ప్రాతిపదికకి పుంలింగంలోనే ఉంటుంది. అందుకని ఉత్తమాహ అనేది అదంతా పుంలింగం అయిపోయింది. స్వాది కార్యాలు చేస్తే ఉత్తమాహ. సో ఇవాళ ఒక్కసారి ఈ 6 సూత్రాలు ఒక్కసారి చూసుకోండి.
ప్యాటర్న్ మనము అంటే వీటికి ఏం లేదు, ప్రక్రియ ఏమీ కఠినంగా ఉండదు, జస్ట్ స్టెప్స్ గురించి ఆలోచించుకోవాలి అంతే. సమాసం చేసాము, తత్పురుష అయ్యిందా, అయ్యింది, అహన్ ఉత్తర పదంలో ఉందా, ఓకే, అప్పుడు టచ్. టచ్ సమాసాంత ప్రత్యయం విధించిన తర్వాత పూర్వ పదములు నిమిత్తాలు చూసుకోవాలి. అక్కడ సర్వ లేదా ఏకదేశ వాచకాలు ఏంటవి? పూర్వ, పర, పూర్వ, అపర, అధర, ఉత్తర, మధ్య, సాయ 6 ఉన్నాయి. ఈ 6 ఏకదేశ వాచకాలు అవి ఉన్నా, లేదా సంఖ్యాత అనే శబ్దం ఉన్నా, పుణ్య అనే శబ్దం ఉన్నా, లేదా సంఖ్యావాచకాలు ఉన్నా, అవ్యయాలు ఉన్నా, ఇవి పూర్వపదములో ఉన్నప్పుడు అన్హో అన్హ ఏతేభ్య అనే సూత్రం చేత అహన్కి అన్హ అనే ఆదేశం. మళ్ళీ ఈ ఆదేశాలకి 2 నిషేధాలు కూడా చూసుకున్నాము. సమాహారార్థములో ఉన్నప్పుడు అంటే ద్విగు సమాసం చేస్తున్నప్పుడు సంఖ్య ఆదిలో ఉన్నప్పుడు నా సంఖ్యాదేహ సమాహారే అనే సూత్రం చేత ఆదేశం రాదు. ఉత్తమైకాభ్యాం చ అనే సూత్రం చేత పుణ్య, ఏక ఈ 2 పూర్వపదాలుగా ఉన్నటువంటి అహన్కి అన్హ ఆదేశం నిషేధించబడింది. అక్కడితో ఆదేశాల సంగతి అయిపోయింది. ఆదేశాల సంగతి అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుంది? ఆదేశం ప్రాప్తిస్తే అన్హ టచ్. ఇప్పుడు ఇది అదంతంగం కాబట్టి ఎస్ ఏ టీచర్. అప్పుడు అన్హ 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 అనే ఉంటుంది ప్రాతిపదిక. ఇప్పుడు ఈ అన్హ అనే ప్రాతిపదిక ఎప్పుడు కూడా రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత పుంలింగంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆదేశం ప్రాప్తించట్లేదు, అప్పుడు అహన్ అహన్ లాగానే ఉంటుంది. అహన్ టచ్. అక్కడ మనకి ఉత్సర్గ సూత్రం ఉంది, అల్లోపోనహ, దాన్ని బాధిస్తూ నస్తద్దితే ఫైనల్ గా అప్లై అయ్యే సూత్రం మాత్రం అహన్ విషయంలో అన్హష్టకోరేవ. ఆ సూత్రం చేత కేవలము అహన్కి తుట్టైన ప్రత్యయము, ఖిత్తైన ప్రత్యయము పరమైనప్పుడు టిభాగానికి లోపము. లోపం అయిపోతే అహ అనే అదంత ప్రాతిపదిక సిద్ధిస్తుంది మనకి. అది కూడా రాత్రాన్హాహ పుంసి అనే సూత్రం చేత పుంలింగంలోనే ఉంటుంది. అంతే. మనము కేవలము ఇంకా నెక్స్ట్ రేపు చూసుకునేదంతా కూడా పూర్వ పదాలు మార్చుకుంటూ చూసుకుంటాం అంతే. ఉత్తర పదం అహన్ కామన్నే, ఈ ప్రక్రియ అంతా కామన్నే, జస్ట్ పూర్వ పదాలు మారుస్తాం. ఒకసారి సర్వతో పెట్టుకుంటాము, ఇంకొక ఏకదేశీ వాచకాలతో పెడతాము, సంఖ్యతో చూసుకుంటాము, అవ్యయాలతో చూసుకుంటాము, పుణ్యతో చూసుకుంటాము. కానీ ప్యాటర్న్ మాత్రం ఇదే ప్యాటర్న్. సరే, అలాగే అండి. అయితే ఇది ఒకసారి చూసుకోండి, అప్పుడు రేపు మనకి ఈజీ అవుతుంది. ఇది కొద్దిగా కౌముది నుంచి డివియేట్ అవుతున్నాను నేను, ఎందుకంటే కౌముదిలో కన్ఫ్యూజ్డ్ గా ముందరికి వెనక్కి తిరుగుతూ ఉంటాము. అందుకని ఒకేసారి మనము కావాల్సిన సూత్రాలన్నీ ఒకసారి ఇవాళ చూసుకున్నాము. సో రేపు మనం ప్రక్రియలో ఈ సూత్రాలన్నీ కూడా మనకి ఎక్సెప్షన్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏంటి, ప్రక్రియలు అన్ని చూసుకుంటాం కంప్లీట్ గా. సరేనండి, నమస్తే. ఉంటాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి.